హైదరాబాద్లోని రవీంద్ర భారతి మెయిన్ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సేవ జాతీయ అధ్యక్షులు పంచాల జైహింద్ గౌడ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టికూటి రామారావు గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా బీసీలకు రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్విరామంగా పోరాటం చేస్తున్నామని, తెలంగాణలో బీసీ ఎజెండా అంశంగా ముందుకు సాగుతున్నామని, మీకు వచ్చిన పోస్ట్ జిల్లా గ్రామం ఓకే సర్పంచ్ పదవి ఎన్నికైనటువంటి సర్పంచ్ ఈరోజు రవీంద్ర భారతిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మాన క్రమం వచ్చేసింది. మా మిత్ర బృందం. ఓకే, ఇంకా మీరు సర్పంచ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? మీ డిస్ట్రిక్ట్స్లో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? ఊళ్ళో Yes. ఉద్యోగ అవకాశాలు కానీ, పారిశుద్ధ్యం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను పంపడానికి తోడ్పడతాం. ఓకే, ఇప్పటికి మీరు ఎలాంటి సేవా కార్యక్రమం చేస్తూ వచ్చారు? సేవా కార్యక్రమాలు అంటే ఒంటరి మహిళ పింఛన్లు ఇప్పించడం, ఓకే, అనాథ పిల్లలకు భోజనాలు పెట్టించడం, అలాంటి కార్యక్రమాలు చేసినాం. ఓకే, ఇంకా ఈరోజు ఈ సర్పంచ్ ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక మంచి అవకాశం గౌడ బంధువులందరికీ. ఎందుకంటే మన మారుమూల జిల్లా నుంచి ఈరోజు హైదరాబాద్ నడిపోవడం సన్మానం పోవడం ఒక సర్దార్ సర్వాయి వారసులందరూ చాలా గర్వంగా ఉంది. ఈ కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇది సర్పంచ్గా ఎన్నిక అయిన తర్వాత మీ డిస్ట్రిక్ట్లో కానివ్వండి, ఇంకా వేరే ఏరియాలో కానివ్వండి, మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? ముందుగా యువత తెలుసుకుంటే ఏదైనా బహుజన రాజ్యం కావాలని ఆలోచనతో ఓకే ముందుకు పోవాలని. ఓకే ఓకే బాపన్న కోట నుంచి నుంచోండి. సన్మానం చేసుకో. అశోకన్న కమ్ ఒక నిమిషం. ఓకే ఓకే సార్. अच्छा करिए, बहुत अच्छा करिए. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఎవరు లేదు, మంచిగా అన్న చాలా పెద్ద ఇలా ఇటు చూడండి సార్. ఓకే సార్, డన్, థ్యాంక్ యూ. ఓకే సార్, సూపర్, బ్యూటిఫుల్. ఓకే సార్. టోటల్గా చెప్పిస్తా. తెలంగాణలో గ్రౌండ్ వాళ్ళు బీసీలు ఓసీల మీద కూడా సర్పంచ్ గెలిచారు. ఒక్కొక్కరు 1,50,00,000 గెలిచారు. వాళ్ళకి రిజర్వేషన్ లేదు, ఏం లేదు. జనరల్ కూడా గెలిచారు. మేము ఏమంటున్నాం అంటే బీసీ లీడర్లకు మీరు ఎవరు కూడా రిజర్వేషన్ అడగొద్దు. 42 అని కానీ అదని కానీ మనం 60% మనం ఉన్నాక ఎన్నికలలో గెలిచి వస్తే మజా వస్తుంది. వాడు ఎందుకు ఇస్తాడా? హైకోర్టు అంటాడు, సుప్రీంకోర్టు అంటాడు, ఈ కోర్టు అంటాడు, ఆ కోర్టు వద్దు. దానికి వ్యతిరేకం కాబట్టి మనం ఎన్నికలలో గెలిచి రావాలి. రేపు మున్సిపల్ చైర్మన్లు ఉన్నాయి బీసీలు, రేపు జడ్పీటీసీ ఎంపీలు ఉన్నాయి. మనం గెలిచి రావాలి. కానీ 12,000 మంది
సర్పంచ్లకు 6,000 మంది బీసీలో గెలిచారు. రిజర్వేషన్లు గెలిచినా నేను ఏం చెప్తున్నా సర్పంచ్లకు కానీ జడ్పీటీసీలకు కానీ ఇప్పుడు మనం ఎన్నికలకు గెలిచినా కానీ అడుకోవడం అనేది సర్దార్ పాపన కాన్సెప్ట్ కాదు. సర్దార్ పాప అనే సినిమా హీరోగా చెప్తున్నా ఎన్నికల్లో గెలవాలి. మేము ఏప్రిల్ 18 నాడు మన రేపల్లె నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీటింగ్ పెడుతున్నా. అందరికీ అన్ని కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీటింగ్ పెడుతున్నారు కాబట్టి ఆడ కూడా మేము చేస్తాం. నెక్స్ట్ మన సమ్మక్క సారక్కలు కూడా చేస్తాం 1,00,000 మందితో. ఈడ మాత్రం 1,00,000 మందితోటి ఈడ చేస్తున్నాం. మన రేపల్లె చేస్తున్నాం. ఇంటర్ సబ్జెక్ట్. జై సర్వాయి సర్దార్ పాపన్న. కృష్ణ గౌడ్, ఎస్. ఇంకా ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు సార్? యాదాద్రి డిస్టిక్, కోటకొండూరు మండల్, అమ్మనపూర్ విలేజ్. నేను నూతనంగా ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. ఓకే. ఊరు సేవ చేయనీకి ఓకే. బీసీ సంఘం తరఫున ఎన్నికైనాను. అలాగే నేను మూటకొండూరు మండలం గౌడ సంఘం అధ్యక్షుడిని. ఓకే. విలేజ్లో కూడా నేను అధ్యక్షుడిని గౌడ సంఘానికి. ఓకే. అధ్యక్షుడిగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పటివరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తొచ్చారు? అధ్యక్షునిగా నేను 5 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఓకే. మూటకొండూరు మండలం నుంచి నూతనంగా ఎన్నికైనాను అధ్యక్షునిగా. అలాగే నా సేవలను గుర్తించి గత 10 సంవత్సరాల నుంచి సామాజిక సేవలు విలేజ్లో నా సేవను గుర్తించి నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. ఓకే. అలాగే వార్డు మెంబర్గా నేను 129 ఓట్లు పోలుగాగా అలా నాకు 80 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఓకే. కంగ్రాట్స్. సమ్మక్క సారక్క మండలం పులి నరసింహ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర జయంత్ గౌడ్ అన్న ఈ సన్మానం చేయడం అందరికీ చాలా సంతోషం. గౌడ బిడ్డలందరూ ఏకం చేసి ఇంకా పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాడు. చాలా రియల్ హీరో. అట్లనే ఈ టీవీ వాళ్ళకు కూడా ప్రెస్ మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మా గౌడ బిడ్డల కొరకు ప్రత్యేకంగా న్యూస్ ఇవ్వడానికి ప్రజలంతా చూడడానికి సంతోషం ఉన్నది. అలానే నేను మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో చాలా బిజీ ఉన్నా. జయంతన్న పిలిస్తే ఆ ప్రసాదం పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమ్మక్క సారక్క ఆశీస్సులు ప్లస్ మా సర్వాయి సర్దార్ పాపన్న దళిత భోజన బిడ్డలతోనే ఆమె అట్లే వీరవనిత. ఈయన కూడా 375 ఏళ్ళ కింద రాజ్యం ఏలిండు. కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, ఏడితే రాజ్యం ఏలన్నాడు. అందుకనే మన గౌడ బిడ్డలందరూ రాజ్యాధికారం వైపు పయనించాలని మా జయంతి గౌడ పెద్దలందరూ చెప్పడం జరిగింది. అట్లనే ఇంకా ముందు భవిష్యత్తులో మనందరం ఈ దశలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో కూడా బీసీలను గెలిపించాలని తామిచ్చిన పిలుపుతో రాష్ట్రంలో 86% బహుజన సర్పంచులు గెలిచారని, 52% బీసీ సర్పంచులు గెలిచారని, ఇది ఒక చరిత్రని ఆయన తెలిపారు.